ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే. కొన్నిసార్లు మనని కొన్ని సందర్భాల్లో మన బంధువులే కావచ్చు, లేదు అంటే మన ఫ్రెండ్సే కావచ్చు, మనని క్రిటిసైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి నుంచి బయటపడే మార్గం ఏ విధంగా ఉంటుందంటారు సార్? క్రిటిసైజ్ చేసేటప్పుడు ఏంటంటే కొంత రియాలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. క్రిటిసిజం బాగా ఫేస్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1, వాళ్ళు నిన్ను క్రిటిసైజ్ చేయట్లేదు, నీ పర్సనాలిటీని క్రిటిసైజ్ చేయట్లేదు, నువ్వు చేసే పనిని క్రిటిసైజ్ చేస్తున్నారు అంతే. సపోజ్ నువ్వు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నావు, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కాలేదు, నువ్వు వేస్ట్ రా, నువ్వు ఎందుకు పనికిరావరా, నువ్వు చేయలేరురా, ఇదేదో అన్నారు అనుకో. సో వాళ్ళు క్రిటిసైజ్ చేసింది నువ్వు ఆ పని చెయ్యలేకపోయావని, నిన్ను కాదు, నువ్వెప్పటికీ చెయ్యలేవని కాదు, నీకు చేత కాదని కాదు. చాలా మంది అందులో పడిపోతారు. నువ్వేదో డ్యాన్స్ చేసి వచ్చారు, పర్ఫార్మెన్స్ చేసి వచ్చి, ఏంట్రా అట్లా చేసావు అన్నాడు. అంటే నీ డ్యాన్స్ బాగాలేదు, నువ్వు బాగాలేదని కాదు. చాలామంది లోపల ఏమైపోతుందంటే, నేను బాగాలేను, ఐ ఆమ్ ఇన్ఎడిక్వేట్, ఐ డిడ్ నాట్ ప్రూవ్ మై సెల్ఫ్ అనే దాంట్లోకి వెళ్తారు. అప్పుడు క్రిటిసిజం బాధేస్తుంది. దీన్నే ఈ మధ్య మాట మార్చి ఫీడ్బ్యాక్ అంటున్నాం. ఓకే, ఈజీగా ఉంటుంది. ఎవరో నన్ను ఎక్కిరించారు అనే కంటే, నాలో ఏదో బాలేదన్న విషయం నేను బెటర్ అవ్వడానికి చెప్తున్నారు. ఈజీ, మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. దట్ ఐఎమ్ టేకింగ్ ఏ ఫీడ్బ్యాక్. నేను ఒక ఫీడింగ్ ఇచ్చాను, దాని నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి. ఓకే, అది ఈజీ మెథడ్ టు ఫేస్ క్రిటిసిజం. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు, నువ్వు మార్చుకోగలవు, ఓకే, దెన్ ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్. మార్చుకోలేనివి కావాలని క్రానిక్ కంప్లైనింగ్గా, లేకపోతే డ్రీమ్ కిల్లర్స్ అంటారు వీళ్ళు ఏంటంటే, ఎవరైనా ఎదిగిపోతుంటే తట్టుకోలేవు, చేయలేవు, నువ్వు ఇది అస్సలు చేయలేవు, నువ్వు వేస్ట్గా, నువ్వు అస్సలు నీతో ఎలా అంటున్నారంటే, డ్రీమ్ కిల్లర్స్ని ఐడెంటిఫై చేయాలి. డ్రీమ్ కిల్లర్స్ అయితే వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు, నీకు హెల్ప్ అవుతుంది ఫర్ యువర్ గ్రోత్, చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఎవరు రెగ్యులర్గా క్రిటిసైజ్ అవుతారు తెలుసా, చేంజ్ కాలేను, నేను ఇలాగే ఉంటాను, నేను చేంజ్ అవ్వలేను అనుకున్న వాళ్ళు అవుతారు. చేంజ్ ఏది జరగాలి, నీ అప్రోచ్లో చేంజ్ జరగాలి, నీ గోల్ కాదు. నువ్వు క్రికెటర్ అవ్వలేవు అన్నాను అనుకోండి, నేను క్రికెట్ వదిలేస్తా అని అనుకోకూడదు. నేను క్రికెటర్ అవ్వకపోవడానికి ఇలా ఉంటే సరిపోను. దట్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ ఎనీ క్రిటిసిజం. మా దగ్గరికి అయితే మా ప్రొఫెషనల్ పనే క్రిటిసైజ్ చేయడం. నువ్వు ఇట్లా లేవు, ఇట్లా చేసావు ఎందుకు, అలా మాట్లాడు, అలా చెయ్యి, ఇలా. మేము ప్రొఫెషనల్స్కి, సీఈఓస్కి వాళ్ళకి ట్రైన్ చేస్తాం, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా గేమ్ పర్ఫామ్ చేయాలి, ఇట్లా. మా పనే క్రిటిసైజ్ చేయడం. ఒక కోచ్ ఉంటాడు అనుకోండి, కోచ్ పనే నువ్వు బ్యాట్ ఇట్లా ఎందుకు పట్టుకున్నావు, ఇటు పట్టుకో, ఇట్లా. చేంజ్ చేసుకోనివి చెప్పాలి, చేసుకోగలిగేవి చెప్పాలి, చేసుకోవడానికి చెప్పాలి. అలా ఏదైనా క్రిటిసిజం తీసుకుంటుంటే ఇది ఈజీ అప్రోచ్. దట్ ఒకవేళ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నా ఎదుగుదలకి నేను ఫీడ్బ్యాక్ తీసుకుని మారతాను. కొంతమంది చెప్పడం రాక క్రిటిసైజ్ చేస్తున్నారు, నన్ను కాదు, ఈజ్ అ అల్టిమేట్ మైండ్ సెట్. నువ్వు ఎన్నన్నా తిట్టుకో, ఎంతన్నా నీచంగా మాట్లాడు, నువ్వు వేస్ట్ రాను, నువ్వు ఎంత ఘోరంగా నాను, నేను ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్, నేను ఇలా ఉంటే, ఇంత నీచంగా ఉంటే నేను అది పర్ఫామ్ చేసి అంత గొప్పవాడిని అవ్వలేను అని చెప్తున్నాడు. చాలా ఉపయోగపడుతుంది. ఇది అవుటర్ సెట్లో ఇంత మనం మోటివేషన్గా ఇలా తీసుకోవచ్చు. ఇన్నర్ సెట్లో ఇంట్లో ఉంటుంది, కూరలో ఉప్పు తక్కువ వేసావు, నువ్వు ఎందుకు పనికిరావే అని, లేకపోతే ఇంకోటి ఏదో చేసావని, ప్రతి దానికి తిడుతూ క్రిటిసైజ్ చేస్తూ, నువ్వే అసలు వేస్ట్ వంక పెడుతూ, ఏ పని చేసినా తిడుతుంటారు. ఇలాంటి వాళ్ళని మాత్రం నిజంగా డీల్ చెయ్యాలి. ఓకే, గట్టిగా డీల్ చేయాలి, నెంబర్ 1. సెకండ్, ఒకవేళ అలా క్రానిక్ కంప్లైనర్స్, బట్ వాళ్ళు మనకు బాగా క్లోజ్, కొంతమంది ఉంటారు బాగా క్లోజ్ ఉంటారు కాబట్టి ప్రతిదానికి లెగ్ పుల్లింగ్ లాగా క్లోజ్ లాగా చేస్తారు. దానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. మైండ్ని యూ హ్యావ్ టు కీప్ దట్ బ్యాలెన్స్. ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదు. ఈ మధ్య ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్రతి దానికి బోత్ ఎండ్స్ అయిపోయి, ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్తో గొడవబడి ఏంటి కారణం అంటే, ఆర్గానిక్ ఫుడ్డే తినాలి, అసలు పిల్లలకు ఒక ప్యాకెట్ చిప్స్ తెచ్చి ఇచ్చినా నువ్వు చంపేసినట్టుగానే మాట్లాడతాం, నువ్వు చంపేసావు పిల్లలు అన్న టైప్లో సో అతి అవ్వకూడదు. నా బుక్ ద బ్యాలెన్స్ అనే బుక్లో నేను రాసా, ఏదైనా అతి టూ మచ్గా ప్రమాదకరం. ఒక స్టేజ్లో తల్లి పిల్లల వెనకాల పరిగెడుతుంది, తినండిరా అని. అదే పిల్లాడు తినడం మొదలెట్టి ఇంత లావు అయిపోయాడు అనుకో, ఆపురా, ఎంత తింటావురా అంటారు.
వాళ్ళే. సో ఏదైనా అతి వెళ్ళకూడదు. అలాగే క్రిటిసిజం కూడా, ఎవరైనా సరదాగా మాట అన్నారు, ఏదో జోక్గా అన్నారు, ఎప్పుడైనా క్రిటిసైజ్ చేశారు, ఓకే దట్స్ ఓకే. బట్ ఒకవేళ అది రెగ్యులర్గా అయిపోయి మనని టార్చర్ పెట్టి మన మైండ్లో ఉండిపోతుంది అంటే అప్పుడు మనం కొంచెం రియాక్ట్ అయ్యి చెప్పాలి. ఈ రియాక్షన్ చెప్పినప్పుడు కూడా చాలా మంది వాళ్ళు మారాలి అనే దాంట్లో చెప్తారు. నేను చెప్పాను అట్లా అనొద్దని. వాళ్ళు మారాల్సిన రైట్, వాళ్ళు మారాలి అనుకోవాల్సిన రైట్ మనకి లేనే లేదు. ఎవడు ఎలాంటి మాటలు అనాలన్నా కూడా అనుకోవచ్చు. వాళ్ళు మారాలి అన్నారు, నువ్వు ఇలాగే బ్రతకాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలని మనకు హక్కు లేదు. మనం ఎలా ఉండాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, కొంతమంది మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి తిట్టి కొట్టి మన ఏమైనా అబ్యూస్ చేస్తే దెన్ యూ షుడ్ ప్రొసీడ్ లీగల్లీ. అంతవరకు ఒకవేళ సరదా క్రిటిసిజం చేశారు ఆర్ వాళ్ళ క్రిటిసిజంతో మనకి ఏం ఫరక్ పడట్లేదు. ఒక ఫ్యామిలీలో ఒక తెలిసిన మేనత్త ఈ టైప్లో రిలేషన్ ఉంటారు, వీళ్ళు సుఖంగా చేసుకుంటుంటారు, కాపురం మధ్యలో వస్తుంది, ఏంటి ఇట్లా చేసావు, మా ఫ్యామిలీలో ఇలా వంట చేయమన్నారు అనుకో, ఇంకా అది పట్టుకుని వేలాడుతూ ఉంటారు, మా ఫ్యామిలీలో అని చెప్పి మొత్తం ఫ్యామిలీ ముందు నా పరువు తీసింది, మొత్తం ఫ్యామిలీ ముందు నా పరువు తీసింది అని. సో అంత అతిగా కూడా ఎవ్వడికి ఇక్కడ స్పేస్ ఇవ్వద్దు. నేను క్రిటిసైజ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరికైనా టూ మచ్గా ఇక్కడ స్పేస్ ఇవ్వద్దు. క్రిటిసిజంని అక్కడే ఉంచాలి. నీ క్రిటిసిజంతో నాకు పని లేదు అని అక్కడ ఉంచగలగాలి. నువ్వు ఎలా క్రిటిసైజ్ చేసినా నేను ఇలాగే ఉంటాను అనేటట్టుగా. ఎంత నిజమంటే ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే ఇది, ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు, ఆమె అంతే అని ఫిక్స్ అవుతుంది. ఆమె అట్లాగే చేస్తుంది, ఆమె అంతే చెప్పినా ఇంకా అంతే అంతే. మనం ఎప్పుడైతే మన బౌండరీ మనం గీసి యూ షో దెమ్ దట్ నువ్వు ఏమన్నా చెయ్యి, దిస్ ఈజ్ మై లిమిట్, నేను ఇది దాటి చెయ్యను, నాకు అవసరం లేదు, నీకు అంతగా ఉంటే నువ్వు వచ్చేసుకో అనేటట్టుగా మనం ఉంటే యూ విల్ రియలైజ్ దిస్, వరల్డ్ విల్ అడ్జస్ట్, ప్రపంచం అడ్జస్ట్ అవుతుంది. నేను ఇలాగే ఉంటున్నా అని అంటే వరల్డ్ మొత్తం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటుంది, కరెక్ట్ కావాల్సిన చోటు కూర్చుంటుంది. ఇది రియాలిటీ. సో ఎవరైనా మనం క్రిటిసైజ్ చేస్తుంటే ఒకటి పాజిటివ్గా తీసుకుని చేంజ్ అవ్వడం, 2 అతిగా మన మీదకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే వాళ్ళని మైండ్ లెవెల్లోంచి డిసెక్ట్ చేసి పక్కన పెట్టి, అండ్ అలాంటి క్రిటిసైజ్ చేసే వాళ్ళకి మనం టఫ్గా ఆన్సర్ ఇవ్వచ్చు. అండ్ అన్న ప్రతి మాటని మైండ్లో పెట్టుకుని నన్నెంత మాట అన్నాడు అని బాధపడాల్సిన పని లేదు. ఓకే, ఎవరినైనా సరే వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఇవ్వకూడదు. అదే హ్యాపీయెస్ట్ థింగ్. యూనో, హ్యాపీనెస్లో మైండ్ కామ్గా ఉండడం ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్. సో హ్యాపీ. ఎవరైనా ఏమైనా క్రిటిసైజ్ చేసుకొని వాట్ యూ కెన్ డూ యూ డిడ్, జస్ట్ డోంట్ కేర్. అవసరమే లేదు మనకి ఎవరి క్రిటిసిజంతో వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరి ఇంప్రెషన్ కోసము నేను బ్రతకనప్పుడు వాళ్ళు క్రిటిసైజ్ చేసిన దానికి నేను రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. అప్పుడు రియాక్షన్ మెకానిజం నుంచి రెస్పాన్స్ మెకానిజంలోకి వచ్చి ఆ రెస్పాన్స్ అవ్వాలి అంటే అవుతా, లేకపోతే లేదు. ఇట్ ఈస్ మై డెసిషన్. నేను ఎట్లా ఉండాలి, వాళ్ళు మారాలని కోరుకోకూడదు. ఇవి ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్. హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా సార్. అండ్ నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళకి మీరు చెప్పినట్టుగానే ఎక్కడ మనము ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి, ఎక్కడ ఎలా మనం పాజిటివ్గా అప్రోచ్ అవ్వాలి అన్న ఒక క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటే. చాలా మంది వస్తారు, ఇలా ఎక్కిరిస్తున్నారండి నేను తట్టుకోలేకపోతున్నాను, ఎవ్రీడే తిరుగుతున్నాను అండ్ చెప్పిన పాయింట్స్ ఫాలో గారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నేనేం కొత్త పాయింట్లు ఏం చెప్పలే, వింతవి కనిపెట్టేం చెప్పలే, తెలుసు అందరికీ. కానీ అయినా అన్ని మాటలంటే ఎలా తట్టుకుంటామండి, నేను మనిషిని కాదా, తట్టుకోవద్దు, ఇక్కడ తీసుకోవద్దు, అంత సీన్ ఇవ్వద్దు. అంత సీన్ ఇచ్చావా గట్టిగా ఇచ్చేయాలి, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.